ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకల ఏర్పాట్లన్నీ కూడా పరేడ్ గ్రౌండ్లో దాదాపుగా 50% వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. సో మెయిన్ స్టేజ్లో కూర్చున్నాం మనము. ఈ మెయిన్ స్టేజ్లో ఇక్కడనే ఎవరైతే విద్యార్థి నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇంకా తెలంగాణ కోసము అమరులైనటువంటి కుటుంబాలు కావచ్చు, ఈ మెయిన్ స్టేజ్లో ఈ కూర్చున్నటువంటి సోఫాలో మనం ప్రస్తుతం కూర్చున్నాం. సో మనతో పాటు చరణ్ కౌశిక్ ఉన్నారు, టీపీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్తో ఒకసారి మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు, ముందస్తుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది జూన్ 2వ తారీఖు నాడు? జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అమరుల కుటుంబాలు ఇప్పటివరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు ఏనాడు కేసీఆర్ గారు పిలిచిన పాపాన పోలే కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆనాడు సబ్బండ వర్గాలు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడారు కాబట్టి అన్ని వర్గాలు, అది విద్యార్థి నాయకులు కావచ్చు, అదేవిధంగా అమరులైన కుటుంబాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా పార్టీలన్నీ కూడా ఆ రోజు పిలవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది కాబట్టి జూన్ 2వ తారీఖు నాడు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులు కళాకారులతో పాటు తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఈ ప్రోగ్రాం రాబోతూ ఉన్నారు. ఇంకా ఆ లోగో విషయంలో కావచ్చు, ఆ సాంగ్ విషయంలో కావచ్చు, అంటే రాష్ట్ర గేమ్కి సంబంధించినటువంటి విషయాల్లో కొంత వివాదం నడుస్తున్నది. అటు కేటీఆర్ చార్మినార్ వద్ద కూర్చున్నాడు, చార్మినార్ లోగో నుంచి తీసేస్తున్నట్టు, ఇంకొంతమంది కాకతీయ ఏదైతే కళాతోరణ వరంగల్కి సంబంధించి అక్కడ కూర్చున్నారు కొంతమంది. సో ఇక్కడ గ్రౌండ్లో చూస్తేనేమో మనకు అక్కడ కాకతీయ కళాతోరణం కనిపిస్తున్నది. అంటే ప్రతిపక్షాల యొక్క ఆ విమర్శలు, ఆ ఆరోపణలు ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాలు, అస్తిత్వం, ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించిన కార్యక్రమం కావచ్చు, మీడియా మీద ఎలాంటి ఆంక్షలు లేవు, తెలంగాణ రాష్ట్ర ప్రజా సంఘాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అస్తిత్వం అంటే తెలంగాణ గీతం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దానిలో బాగా అందశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. టీఎస్ ప్లేస్లో టీజీ వచ్చింది. గద్దర్ గారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం, వారి పేరు మీద అవార్డులు ఇస్తా ఉన్నాం. అస్తిత్వం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకా లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాం, క్యాబినెట్లో చర్చిస్తాం, ప్రజా సంఘాలతో, పార్టీలతో మాట్లాడతామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమరుల త్యాగంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అమరులకు గుర్తుగా అమరుల స్తూపం వచ్చే విధంగా లోగో ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇష్యూని డైవర్ట్ చేసి దానిలో భాగంగా 10 సంవత్సరాల కాలం పాటు ఉద్యమకాలు పట్టించుకొని కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ అన్ని వర్గాలను కలుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే చార్మినార్ తీసేస్తున్నారని, కాకతీయ తోరణం తీసేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వమే బురద ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అంటే దాంతోపాటుగా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులంతా కూడా కేవలం ఆరోపణలు చేసిరొచ్చు అనుకోవచ్చా? లేకపోతే ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఎక్కడ ఇది తొలగిస్తున్నామని ఎక్కడ స్టేట్మెంట్ అయితే కనబడలేదు. కానీ ముందస్తుగానే కేటీఆర్ గారు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. మా నిరసనతోటే ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి ఈ లోగో విషయాన్ని కొంత ఆలస్యం చేస్తుందంటూ కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తుంది, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇది వాస్తవం అనుకోవాలా? కేటీఆర్ గారు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి వారి వల్లనే ఏదో లోగో ఆగిందని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోగో విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగాల సైడ్ నిలబడతాం. ఎందుకంటే అమరుల వల్ల, త్యాగం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి వాళ్ళేమో భోగాల వైపు నిలబడే ప్రయత్నం కేటీఆర్ గారు, కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది. కాబట్టి త్యాగాల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లోగో విషయంలో ఇంకా పెద్ద ఎత్తున డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా మారింది. తెలంగాణ అంటేనే సంస్కృతం కావచ్చు, అదే పాటలు కావచ్చు, తెలంగాణ అంటే త్యాగాలు కావచ్చు, తెలంగాణ అంటే బలిదానాలు కావచ్చు, అన్ని విషయాలు కవర్ అయ్యే విధంగా లోగో ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని వర్గాలతోటి, అన్ని పార్టీలతోటి, ప్రజా సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి నేను ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అంటున్నారు కాబట్టి, సో అటువంటి తల్లి తెలంగాణకు రావడము, దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడము మీకేమనిపిస్తుంది? అంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు పట్టించుకున్న పాపన ఉద్యమకాలను పట్టించుకోలేదు, అమరుల కుటుంబాన్ని పట్టించుకోలేదు, తెలంగాణ ప్రజలను పట్టించుకోకుండా 10 సంవత్సరాల కాలం నియంత పాలన కొనసాగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు ముఖ్య పాత్ర పోషించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు 2వ తారీఖున రాబోతూ ఉన్నారు. ఆనాడు ఎవరైతే ముఖ్య పాత్ర పోషించారో పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు పిలుద్దామంటే వారు చనిపోవడం జరిగింది. రాజ్యసభలో కీలక పాత్ర పోషించినటువంటి అరుణ్ జైట్లీ గారు చనిపోయారు. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా చైర్మన్గా ఉన్నారు. కాబట్టి
వారు ఒక్కరే ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు కీలక పాత్ర పోషించి 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడదు కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని సత్కరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారి సంబంధించిన ఈ కార్యక్రమంకి వస్తూ ఉన్నారు. వారిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలంతా కూడా సత్కరించుకుంటారు. సో ఏర్పాట్లు చూస్తూ ఉంటే భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఎంతమంది జన సమీకరణ జరిగే అవకాశం ఉన్నది? ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాల పేట రాష్ట్ర ప్రభుత్వం వైపు పిలుపునిచ్చింది అంగరంగ వైభవంగా చేసుకోవాలని. సో ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? సో ఉద్యమకారులు ఇక స్టూడెంట్స్ ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆనాడు సబ్బండ వర్గాలు అంటే విద్యార్థి నాయకులు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, తెలంగాణలో ప్రజా సంఘాలు కావచ్చు, కవులు, కళాకారులు, అదేవిధంగా పత్రికలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి 1969 ఉద్యమకారులు, 2009 మలిదేశ ఉద్యమకారులు, ఆనాడు ఉన్నటువంటి ఎక్స్ఎంపీలు, ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉంది. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు, తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలంతా కూడా జూన్ 2వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్కి అందరూ వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున 33 జిల్లాల నుంచి, అదేవిధంగా లాయర్లు, వారితో పాటు కళాకారులు, కవులంతా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం అంతా కూడా రేపు జూన్ 2వ తారీఖు నాడు పరేడ్ గ్రౌండ్ రాబోతా ఉన్నాయి. ఆ దిశగా ఏర్పాట్లను జరుగుతూ ఉన్నాయి. అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవాలా, ఉద్యమకారులను గౌరవించుకోవాలా, సోనియా గాంధీ గారికి సన్మానం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ఆ దిశగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. సో మాట్లాడదాం. ఇక చాలామంది నాయకులు వస్తున్నారు, ఒక్కరొక్కరుగా ఈ వేదికను పరిశీలిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కళ నెరవేరింది, తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెనే తెలంగాణకు వస్తుంది కాబట్టి చాలామంది నాయకులు ఉన్నారు. భవానీ రెడ్డి గారు ఉన్నారు. సో భవానీ రెడ్డి గారు ఉద్యమంలో మీ పాత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంలో మీ పాత్ర కావచ్చు, 10 ఏళ్ల పాటు మేము చూసినాం, తెలంగాణ ప్రజలు చూసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, సోనియమ్మ ఏదైతే తెలంగాణకు వస్తున్నది, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటున్నది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకైతే మా వరకైతే ఇప్పుడే తెలంగాణ వచ్చింది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది మాకు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచే అసలైన తెలంగాణ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సోనియా గాంధీ గారిని నిజంగా కూడా ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోవాలనుకున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇవాళ కృతజ్ఞత చెప్పుకోవడం జరిగింది. ఆ తల్లి మరి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, లేకపోతే ఇట్ వుడెంట్ హ్యాపెన్ అని చెప్పి అందరూ అన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఇంటి దాకా వెళ్ళి అదే మాట చెప్పొచ్చిండ్రు, సోనియా గాంధీ గారు అంటే ఆమె తలుచుకోకపోతే ఇన్నేళ్ల కలగానే మిగిలిపోతూ ఉండే అని. సో చక్కటి పరిణామం ఇది. ఆమెను మళ్ళీ మనం ఒకసారి సత్కరించుకునే అవకాశం దొరికింది. డెఫినెట్గా ఇది మంచి సంబురం జరుపుకునే సమయం ఇది. ఇక పాట విషయానికి వస్తే పాటను కొంతమంది ఉద్యమకారులు కావచ్చు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఏదైతే మీరు ఒక వేదిక మీద కూడా చూసారు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి మాటలు అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం లేదు, ఇట్స్ లైక్ చిన్నది. ఏంటంటే వాళ్ళ బాధ అంటే పలానా వ్యక్తిని ఇంకొకతను అప్పుడు తెలంగాణలో పిల్లల్ని వ్యతిరేకంగా మాట్లాడినరు కదా, వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మళ్ళీ మీ వైపు వచ్చిండ్రు కదా అని చెప్పి ఒకలాంటి వాళ్ళకు బాధ అంతే. సో ఇట్స్ ఏం లేదు, చిన్న థింగ్. అది అయినా తర్వాత సామరస్యంగానే మాట్లాడిన వాళ్ళందరినీ కూడా పిలుస్తూ ఉన్నాం మేము, వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ పాట గురించి అయితే ఎక్కడ అంటే వాళ్ళు చిన్న ఆయన ఎవరు ఈయన ఎవరు సంగీతం చేయడానికి అని మాట్లాడుతూ ఉన్నారు. బట్ నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మా వరకైతే నిజంగా నేను కూడా విన్నా ఆ పాట, ఎక్కడ కూడా ఆ సోల్ మిస్ కాలేదు. ఓహో ఓహో అనే ఆ సాకి ఏదైతుందో అది కానీ, జయ జయ హే తెలంగాణ మొత్తం పాట విన్నా. కాకపోతే 3-4 చరణాలు యాడ్ అయినాయి, 11 చరణాలు అయినాయి. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు మనము సమ్మక్క సారక్కలు వాళ్ళందరినీ కూడా కొలుసుకోవాల్సిన, బందగీని కొలుసుకోవాలి, కొమరం భీముని కొలుసుకోవాలి, తర్వాత గాథా సప్తసతి గురించి మాట్లాడుకోవాలి మనము. అంటే భవిష్యత్ తరాలకు నా తెలంగాణ ఇది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. మన ప్రాంతాలు, మన పట్టణాలు, మన పండుగలు, మన వైభవం అంతా చెప్పుకునే ప్రయత్నం చేయాలి. పాలమూరుకు సంబంధించి కూడా పండగల సాయన్న పేరును కూడా అందులో చేర్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మొదటి నుంచి ఆ పాటకు సంబంధించి మీరు దగ్గరగా ఉన్నారు, దగ్గరగా ముఖ్యమంత్రితో కావచ్చు, కీరవాణి గారితో కావచ్చు, మీరంతా ట్రావెల్ చేసినట్టున్నారు, మీరు అద్దంకి దయాకర్ కావచ్చు, ఇతర నాయకులు. నిజంగా ఇవన్నీ చేర్చిరా పాటలు? ఎగ్జాక్ట్లీ, అవన్నీ చేర్చడం జరిగింది. పిల్లల మరి రవి అందరినీ కూడా మన ప్రాంతం నుంచి, ఇప్పుడు మీ ప్రాంతం పాలమూరు, సరే నాకు అత్తగారి ప్రాంతం, తప్పకుండా అవన్నీ ఉండాలి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే ఎవరు ఆ ప్రాంతానికి ఆ ముఖ్యులు ఎవరు, ఆ ప్రాంతం నుంచి, తర్వాత ఆ ప్రాంతం యొక్క వైశిష్టత ఏంటిది, మన పండుగలు ఎట్లుంటాయి, మన వైభవం ఎట్లుంటుంది, మనం ఏమనుకున్నాం, మన సాకారం ఎట్లయింది, మన నదులు, మన ఏంది, మన చెరువులు, మన జీవన విధానం, ఇవన్నీ కూడా ప్రతిబింబించేటట్టు ఆ పాటలో వచ్చినాయి. చాలా చక్కటి పరిణామం, చాలా బాగుంది. ఒరిజినాలిటీ ఎక్కడ దెబ్బతినలేదు. అదే పాట 2-3 బిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అంతే తప్ప పెద్ద దానిలో ఏం చేసింది ఏం లేదు. ఒక చిన్న మచ్చుతునక చెప్తాను నేను. అంతకుముందు గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అన్నారు.
ఇప్పుడేమో గోల్కొండ భాగ్యనగరి గొప్ప వెలుగే చార్మినార్. ఎందుకంటే గోల్కొండ అంటే మళ్ళీ నవాబులు అందరూ వస్తారు, సో మళ్ళీ సేమ్ డూప్లికేట్ అవుతుంది వర్డ్. భాగ్యనగరం చేర్చినాం చక్కగా, అంటే చారిత్రక ఆనవాళ్ళు. ఒకప్పుడు భాగ్యనగరం అని పిలువబడింది ఇది, సో తర్వాత మార్పు చెంది. సో అట్లా అది చెప్పే ప్రయత్నం, పిల్లలకు చరిత్ర చెప్పే ప్రయత్నం. తర్వాత ఇంకొక దగ్గర వచ్చేసి గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి, అట్లా కాదు, ఇప్పుడు తడపంగా ఆల్రెడీ తడుపుతున్నాయి కాబట్టి తడవంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వరాష్ట్రం ఆల్రెడీ అయింది కాబట్టి ప్రతిదినం ఇది తెలంగాణ ఇట్లా అద్భుతంగా వెలుగొందాలని, అంతే తప్ప అందులో ఏమీ లేదు. సేమ్ సోలు చాలా బాగుంది, అదే వాయిస్ అంతా బాగుంది. కానీ వాళ్ళు ఇక ఏదో ఒకటి ముందటేసుకొని అనాలి కాబట్టి సరే చిన్నగా వాళ్ళకి అనిపించింది. మరి వాళ్ళు అనిపించిన వాళ్ళందరూ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మరి 10 ఏళ్ళుగా ఆ రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాను ఎన్నోసార్లు కేసీఆర్ గారు ప్రతి వేదిక మీద చెప్పడం జరిగింది. ఆయన ప్రకటించిన పాపాన పోలేదు. అదేదో మనము 2 ఏళ్ల క్రితమే మనం కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచే మనం ఇది ఆనవాయితీగా పెట్టుకున్నాం. అంటే రేపు పొద్దున రాష్ట్ర గీతం ప్రకటించుకుంటామని చెప్పి ప్రతి సభను కూడా, అంతెందుకు బయటి దేశాలలో కూడా మేము కూడా ప్రతి దగ్గర మా సాంగ్ అది ఫస్ట్ పాటతోనే జయ జయ తెలంగాణతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఆనవాయితీని ముందే పెట్టుకున్నాం. అంటే ప్రతి ఒక్కటి వీళ్ళకు తెలంగాణ తల్లి విగ్రహం అనగానే ఆమె ఇంకొక సోనియా గాంధీ లాగా ఉన్నదంటారు. మరి మేము కూడా అందుమా, మరి నువ్వు తెలంగాణ తల్లి విగ్రహాన్ని బిడ్డలాగుంది కేసీఆర్ అని మేము అందుమా? సో అట్లా అవన్నీ పిచ్చి పిచ్చి, అంటే ఒక ధనికంగా అవన్నీ నగలు గీగలు అవన్నీ ఎందుకు అని చెప్పేసి కంకి కొడవలి ఇట్లా మన ఏమంటారు జొన్నలు అట్లాంటివి పట్టుకొని పంట వరిధాన్యాలను చూపించడం ఒక ప్రయత్నం అనమాట మన ప్రాంతంలో. ఈ పంట అట్లానే అన్ని విషయాలలో ఇప్పుడు చూడండి, లోగో విషయం తీసుకుంటారు, అన్నిట్లలో ఏదో పనికి మాలిందంతా ముందర పెట్టుకుంటారు. ఇది చాలా మంచి. రెడ్డి గారు ఒక లోగో బయట చక్కర్లు కొట్టింది, నిజంగా అది ఫైనల్ లోగోనా నిజంగా, లేకపోతే కేవలం దాన్ని సర్క్యులేట్ చేస్తూ వచ్చారట సోషల్ మీడియాలో? అది అయితే ఫైనల్ లోగో అని నేను అనుకుంటలేను. అదేమో ఆవిష్కరిస్తలేరు కాబట్టి మార్పులు చేర్పులు ఉంటాయి దానికి కూడా, అంటే అందరు సూచనలు తీసుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా సరే ప్రజల అభిష్టం మేరకు బహుళ ప్రజల వాళ్ళ ఒపీనియన్, చాలామంది ఎక్కువ మంది ఒపీనియన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తీసుకొని వాళ్ళందరూ ఆమోదిస్తేనే జరుగుతాయి ఏవైనా సరే. ఒక 10-15 రకాల లోగోలు ఉన్నాయి అందులో, అయినా సరే అది కాదు అని నేను అనుకుంటా ఉన్నది రేపు చేస్తలేరని. బట్ ఒకవేళ చేసినా కూడా నాకు ఆమోదమే, ఎందుకంటే దానిలో ఏం తప్పు జరిగింది? ఆయన పోయి చార్మినార్ దగ్గర ధర్నా చేశాడు. ఆల్రెడీ మేము పాటలో చార్మినార్ అని చెప్పడం జరిగింది, 11 చరణాలలో మొత్తం చెప్పినాక చిహ్నంలో కూడా అదే రావాలంటే మరి అమరులు ఎక్కడ పోవాలి, అమరవీరుల త్యాగాలు ఎక్కడ పోవాలి, మన బతుకమ్మలు చూపించొద్దా, మన బోనాలు చూపించొద్దా, మన పండుగలన్నీ చూపించుకోవాలి చిహ్నంలో, మన రాష్ట్ర పక్షిని చూపించుకోవాలి, రాష్ట్ర తంగేడుని చూపించుకోవాలి, పాలపిట్టను చూపించుకోవాలి, అన్ని మర్రి చెట్టును చూపించుకోవాలి, అన్ని చూపించుకోవాలి కదా మనము. సో అది నేను చెప్పేది ఏంటంటే అన్నీ ఆ చిహ్నంలో పెట్టలేము కాబట్టి కొన్ని పాటలు వచ్చినాయి, ఇంట్లో రాని అందులో వస్తాయి, అందులో రాని ఇందులో వస్తాయి. సో చాలా చక్కటి కూర్పు అది. దానికి పెద్దవాళ్ళు గగ్గోలు పెట్టి అది కాదు అసలు ప్రతిపక్షాలు ఇవాళ పోరాడవలసింది. ఉద్యోగాల క్యాలెండర్ ఏమైంది, ఎన్ని ఇస్తున్నారు జాబ్స్, ఎవరికెవరికి ఎక్కడ, ఇంకా మీరు ఎన్ని ఖాళీలు అవుతున్నాయి అవి చెప్పమని అడగాలి, ఒక శ్వేతపత్రం దాని మీద అడగాలి, ఇంకేమన్నా అడగాలి, మద్దతు ధర ఎంతవరకు వచ్చిందని అడగాలి, రుణమాఫీ ఆగస్టు 15 అంటున్నారు కదా, మరి ఏ వరకు మీరు చేస్తూ ఉన్నారు, స్టార్ట్ అయింది ఆ ప్రక్రియ, అట్లాంటి మీద అడగాలి. చాలా మంచిగా గడపలాని చోట రోడ్డు ఇవి అడగాలి అన్నీ. అంటే పాఠశాలలు, స్కూల్, ఇప్పుడు రాబోయే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మా దిక్కుమాలిన ప్రభుత్వంలో మేము ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, మేము 10 ఏళ్ళ సంది 6,000 కోట్ల బకాయిలు అయినే ఉన్నాయి, మీరు ఈసారి ఏమన్నా చేస్తారా, దిద్దుబాటు చర్యల మా తప్పైంది, మేము చెంపదెబ్బలు వేసుకుంటున్నాం, మీరు ఇవ్వండి, మాకు అట్లా సూచనలు చేయాలి. మేము అనేది ప్రతిపక్షాలు ఉన్నది అందుకు, లోగో బాగాలేదు, అది బాగాలేదు, పాట బాగాలేదు, అది అందరూ కలిసి చేసిండ్రు. ఆయనప్పుడు ఆ పాటను ఒకప్పుడు ఉర్రూతలు ఊగిందే కదా, అందరికీ తెలుసు కదా. సో ఆ ఒరిజినల్స్ ఎక్కడ పోలేదు, ఆ సోల్ చాలా బాగుంది. ఓన్లీ టెక్నికాలిటీస్, ఆ సౌండ్ సిస్టమ్ అప్పట్లో అంతా ఇది లేదు, అది పాట రికార్డ్ చేసినప్పుడు నార్మల్గా చేసిండ్రు దాన్ని, అంతే అదే బాణి అదే అన్నీ అవే ఉంటాయి, ఆ సౌండ్స్ మాత్రం పెంచిండ్రు అంతే తప్ప అందులో ఎక్కడ కూడా దెబ్బతినలేదు. విన్నాక రేపు అందరు కూడా వినకముందే గగ్గోలు పెడుతుండ్రు, బాంబాయి ఎవడు వాడిండు అని ఒకరంటారు, వాళ్ళు ఎవరు వాడినో మీరు అందరు విస్మయం చెందుతారు. రేపు ఒకసారి పాట విన్నాక ఇక్కడే కదా, ఎక్కడో కాదు కదా, ఎల్లుండే కదా, ఇంక 24 గంటలు ప్లే అయినాక మీరు అందరు కూడా తప్పైందని అనుకుంటారు, మీకే అనిపిస్తుంది, రిపెంట్ అవుతారు, రిగ్రెట్ అవుతారు అని చెప్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తారా తెలంగాణ బాపు అంటూ కూడా అటు ప్రతిపక్షాలు అంటున్నాయి, ఆ బాపు ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని మీరు అనుకుంటున్నారా? ఇక బాపు బ్యాచ్ వేరే ఉంది, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అంతా అది బాపు బ్యాచ్. అంటే వస్తారు, ఇప్పుడు ఆయన పార్టీలో నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి ఆయన అస్తిత్వాన్ని కోల్పోయిన ఆయన తప్ప, ఆయన మనిషిగా మనం ఆయన ఉద్యమకారుడు అని మేము గుర్తిస్తాం. అవునన్నా కాదన్నా తెలంగాణలో ఉద్యమంలో ఆయన కూడా ఉన్నారు, కేసీఆర్ కూడా ప్రముఖ పాత్ర వహించిండ్రు, ఆయనను కూడా పిలుస్తాం, అందరినీ పిలిచినట్టు అందరినీ పిలుస్తున్నాం, ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్యమకారులందరినీ పిలుస్తున్నాం, గౌరవించి ఒకంత ప్రభుత్వం తరఫున వెళ్ళి వీళ్ళు ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పిలుస్తారు.
తప్పకుండా ఆయన కూడా వస్తారని అనుకుంటాం. అలా విభేదించడానికి ఏం లేదు. ఒకప్పుడు తను సోనియా గాంధీ గారిని ఇంటి దాకా వెళ్ళి కలిసి వచ్చిండ్రు. ఇక్కడ అక్కడ దాకా ఢిల్లీ దాకా పోకుండా ఇక్కడే ఒక అవకాశం కదా మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. సో మొత్తం మీద సోనియా గాంధీ గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ గడ్డ మీద కలిసే అవకాశం ఉందంటారు. ఇది అంటే కలవాలని మేము అనుకుంటున్నాం. ఇంట్లో భేషజాలకు పోవడానికి ఏం లేదు. ఇది అందరిది తెలంగాణ. ఇది సంబరం చేసుకోవాల్సిన ప్రాంతం. ఈ ఒక ప్రాంతంలో సుదీర్ఘమైన కళ ఇది. ఎంత పోరాటం ఇది. చాలా పెద్ద పోరాటం చేసినాక ఈ ప్రాంతం వాళ్ళు బలంగా కోరుకున్నప్పుడు వచ్చిన తెలంగాణ ఇది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆయన వచ్చి కనబడితే మంచిగా ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. ఆయన రావాలని కోరుకుంటా ఉన్నాం. ఆయనను కూడా ఈ వేదిక మీద చూడాలి అనుకుంటున్నాం. ఉద్యమకారులందరితో పాటు ముందు వరుసలో ఆయనను కూడా గౌరవించుకుంటామని చెప్తా ఉన్నాం. సో గతంలో కూడా మీరు పాడిన పాటలు మా తొలివేలలో చాలా వైరల్ అయినాయి. సో తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించో లేకపోతే తెలంగాణ ఉద్యమ నేపథ్యానికి సంబంధించో ఏదైనా పాట గుర్తొస్తే ఏమైనా పాడాలనిపిస్తే పాడొచ్చు. డెఫినెట్గా ఇందాక మీరు అంటా ఉన్నారు కదా అందులో చిహ్నంలా ఎందుకు ఇది పెట్టలేదు అది ఇదని. అక్కడ అమరవీరులను పెట్టడం జరిగింది. అంటే ప్రతిసారి మనం వాడుకునేటప్పుడు బావుల్లా రేవుల్లా మట్టి పొత్తిళ్ళల్లా తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ జై తెలంగాణ జోహార్ తెలంగాణ. అంతే మనం నిజంగా కూడా అంటే అమరులను గుర్తు చేసుకోవడానికి అమరుల అంటే పాట రూపంగానే కాదు ఆ చిహ్నంలో పెడితే ఇది త్యాగాల తెలంగాణ ఇంతమంది త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణ అని చెప్పి గొప్పగా భవిష్యత్ తరాలకు అంటే చరిత్రలో చాలా తక్కువ చోట్ల జరుగుతాయి ఇట్లాంటి పోరాటాలు. అంటే ప్రాణాన్ని త్యాగం చేసుకునేంత లెవెల్లో పోరాటాలు ఉండవు. ఎక్కడో దగ్గర నేను చదువుకుంటా రష్యాలో అక్కడిక్కడ ఒకరిద్దరు చనిపోతేనే అది పెద్ద ఇష్యూ అవుతుంది, పెద్ద ఇదవుతుంది. మన దగ్గర మాత్రం ఇది నిజంగా కూడా 1200 మంది చనిపోయింది. అంటే తొలి మలిదశ ఉద్యమంలో కలిపి అది వివిధ రకాలుగా ఆత్మహత్యలే కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు. బట్ వాళ్ళందరినీ కూడా నిజంగా కూడా వాళ్ళకు ఒక చిహ్నం అది ఒకటి స్తూపంలో పెట్టినప్పుడు హర్షించదగ్గ విషయం అది. దాన్ని ఆహ్వానించండి, దాన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్తా ఉన్నాం. అమరుల త్యాగాలు నిజంగా ఏం చేసైనా నేనున్న ఉద్యమంలో మీరున్నారని అందరం చెప్పుకుంటాం. కానీ ప్రాణాన్ని ఇచ్చేంత ఉద్యమం అయితే ఎవరం చేయలేదు. అన్ఫార్చునేట్లీ కేసీఆర్ చేయలేదు, కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోలేదు. ఆ పిల్లల కోసం ఒక గుర్తింపు చిహ్నం. అందుకనే వాళ్ళందరినీ పిలవడానికే ఈ వేదిక మొత్తం మందిని ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులను అందరిని పిలిచి వాళ్ళని ఎట్లాగో పోయిన బిడ్డలను తీసుకురాలేము, వాళ్ళకు ఒక చిరు సత్కారం అమ్మ సోనియమ్మ చేతుల మీద ఒక చిరు సత్కారం అది కూడా కాదు అని వీళ్ళు రాద్ధాంతం చేస్తే ఏం చేయలేము. బట్ ఆగదు ఇది. జోహార్ తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భవానీ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు. సో తెలంగాణ కోసం అమరులైనటువంటి కుటుంబాలను వాళ్ళ బిడ్డల్ని ఎలాగో మనం తీసుకురాలేము, కనీసం ఆ బిడ్డల కన్నా తల్లులనైనా ఈ వేదిక మీద చిరు సత్కరిద్దాం. సో దానికోసమే ఇక తల్లి సోనియమ్మ ఈ తెలంగాణకు రాబోతుంది. సో అందుకే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాల పేరిట మేము నిర్వహిస్తూ ఉన్నామంటూ కూడా భవానీ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించే ఇప్పటికీ అధికార పార్టీకి సంబంధించి అటు నాయకులంతా కావచ్చు, ఇటు సిఎస్ శాంతికుమార్ కావచ్చు, డీజీపీ రవిగుప్తా కావచ్చు, ఉన్నత అధికారులంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఈ వేదికకు సంబంధించినటువంటి సోనియమ్మ ప్రసంగం కావచ్చు, ఇతరితర అన్ని రకాల కార్యక్రమాలు కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకసారి చూసుకోవచ్చు ఈ మెయిన్ స్టేజ్లు. సో మెయిన్ స్టేజ్కి ఇరువైపులా అయితే భారీ చైర్లు వేసిర్రు. సో ఈ సోఫా సెట్లా ఉన్నటువంటి ఈ చైర్లన్నీ కూడా వస్తున్నటువంటి ఉద్యమకారుల తల్లిదండ్రులకు, ఉద్యమకారులకు, ఇక అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవడానికి, ఇక విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులందరినీ కూర్చోవడానికి భారీగా మనకైతే ఒక వేదికను 2 వేదికలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మనకు ఒక బస్ కనిపిస్తుంది. అక్కడ వరకు కూడా ఇదే రకంగా ఉండే అవకాశం అయితే మనకు చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి పరేడ్ గ్రౌండ్ అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసింది. సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. సో మనం స్టేజ్ మీద ఉన్నాము ఇప్పుడు. లెఫ్ట్ సైడ్ స్టేజ్ మీద ఒకసారి ఇటు సైడ్ చూస్తే రైట్ సైడ్ ఒక స్టేజ్ వేసిర్రు. సో ఆ రైట్ సైడ్ ఉన్నటువంటి స్టేజ్ కూడా యాస్టీస్గా సేమ్ ఒకవైపు నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థి నేతలు, విద్యార్థి నాయకులు కూర్చోవడానికి ఈ 2 రకాల వేదికలు అయితే ఏర్పాటు చేస్తారు. మధ్యలో ఒకసారిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, మధ్యలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మేబీ పోడియం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే ప్రసంగం కావచ్చు, ఇక ముఖ్యమంత్రి గారికి సంబంధించి అక్కడ జెండాకు సంబంధించినటువంటి ఆవిష్కరణకు సంబంధించిన ఆ యొక్క ఏర్పాటు పోల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంటే జెండా ఆవిష్కరణ ఉండబోతుంది ఈ పరేడ్ గ్రౌండ్లో. మొదటగా జెండా ఆవిష్కరణ అనంతరము ఇతర కార్యక్రమాలు మొదలవుతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ పోల్ని మనం దానికి సంబంధించినటువంటి పెయింట్ కూడా వేస్తారు. ఒకసారి రెడీ అవుతుంది, మనం చూసుకోవచ్చు. సో ఏదైతే జూన్ 2 9:30 అసెంబ్లీ ముందున్నటువంటి అమరుల స్మారక స్తూపానికి నివాళులు అర్పించి అనంతరం 10:10కు ఇక
పరేడ్ గ్రౌండ్కు ముఖ్యమంత్రి గారు చేరేటువంటి అవకాశం ఉంది. అక్కడ జెండా ఆవిష్కరణ చేసి జెండా ఆవిష్కరణ అనంతరము ఇక సోనియమ్మ ప్రసంగము ఇక చిరు సత్కారాలు కూడా ఉన్నటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రము 6:30 ఆ ప్రాంతంలో ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసినటువంటి వివిధ కళలు కావచ్చు, తెలంగాణ సాంప్రదాయాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల వంటకాలు, తెలంగాణ సాంప్రదాయము ఉట్టిపడే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది సంబంధించినటువంటి కళారూపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీయబోతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని రకాల నృత్యాలను, ప్రదర్శనలు, అదేవిధంగా రుచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆ ట్యాంక్ బండ్ వేదికగా ఏర్పాటు చేసినట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో అక్కడ 8:30 గంటల వరకు ఇక ముగింపు ఉండబోతుంది. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు అయితే ఉండబోతుంది. అక్కడ ఒక రకమైనటువంటి కార్నర్ మీటింగ్లో ఏర్పాటు చేసి దాని ప్రసంగం కూడా ఉండబోతుంది. సో ట్యాంక్ బండ్ మీద ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ట్యాంక్ బండ్ అంతా కూడా కలర్ఫుల్ లైట్లతో ఇక అనేక రకాల ఏర్పాట్లతో అయితే కలకల్లాడిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ఆ యొక్క ట్యాంక్ బండ్ దగ్గర కావచ్చు, ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక్కడ నాయకులు కూడా దగ్గరుండి ఈ యొక్క ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా 10 ఏళ్ల తెలంగాణ తర్వాత దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి తీరు అయితే మనకు కనిపిస్తుంది. కేవలం 24 గంటల సమయం ఉంది. 24 గంటల సమయంలోపు ఇక వేదిక అంతా కూడా సిద్ధం కావాలి. ఇప్పటికే 50% వేదిక అంతా కూడా ఇటు మెయిన్ 2 స్టేజ్లు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వర్షం వస్తే ఆ వర్షానికి వచ్చినటువంటి జనాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజలంతా కావచ్చు, ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క టెంట్ కిందకి వెళ్ళే విధంగా కొంత సేఫ్ జోన్లో 2 రకాల టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి మీరు అందరు చూసుకోవచ్చు. మెయిన్ స్టేజ్కి లెఫ్ట్ రైట్లో 2 స్టేజ్లను వేసారు. అటువైపు ఒక స్టేజ్ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఒక స్టేజ్ ఉంటే రైట్ సైడ్లో ఇంకో స్టేజ్ని ఏర్పాటు చేశారు. ఈ 2 స్టేజ్లు కూడా ఏదైతే అనుకోని పరిస్థితుల్లో వాతావరణం సహకరించకుండా ఒకవేళ వర్షం పడినా, లేకపోతే ఇక ఏదైనా ఇతర అనివార్య కారణాలకు సంబంధించినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కావచ్చు, వాతావరణం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కావచ్చు, సో ఆ 2 టెంట్ల కింద కూడా జనాల్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే ఇతర ప్రయత్నాలు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనం తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల మాక్ డ్రిల్ కూడా అయిపోయింది ఈరోజు ఉదయమే. సో పోలీసులు వాళ్ళ గౌరవ వందనాన్ని కూడా ముఖ్యమంత్రి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి సీఎం హోదాలో వాళ్ళ యొక్క గౌరవ వందనం కూడా పొందుతారు. దానికి సంబంధించినటువంటి ఒక రోడ్ వేని కూడా వేశారు. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, అదే రోడ్డు మీద ఉన్నాం. సో ఈ రోడ్డు, ఈ వే అంతా కూడా ఇప్పటికే బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ అంతా కూడా పోలీసు ఉన్నతాధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్ అంతా కూడా తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి బాంబు పేలుడు కావచ్చు, ఇతర ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేకుండా అయితే అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. కానీ మొత్తం మీద ఈ వేదికలో, ఈ పరేడ్ గ్రౌండ్లో మనం చెప్పుకోదగ్గది ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. నేను ఒకసారి నా విజువల్స్లో మా కెమెరామ్యాన్ చూపిస్తున్నాడు, కళాతోరణం కనిపిస్తుంది. కాకతీయ కళాతోరణము ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకతీయ కళాతోరణానికి ఆపోజిట్లోనే మనకు మెయిన్ స్టేజ్ ఉంటుంది. ఆ పోడియం సంబంధించి అక్కడే జెండా ఆవిష్కరణ ఉంటుంది. సో ఈ జెండా ఆవిష్కరణ మెయిన్ స్టేజ్కి కాకతీయ కళాతోరణం కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్కి సంబంధించి లోగోల నుంచి తీసేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రతిపక్షాలన్నీ కూడా మండిపడేటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే కాకతీయ కళాతోరణము పరేడ్ గ్రౌండ్లో మనకు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరి కళ్ళ ముందు కనిపించబోతుంది. అంటే కేవలం ఈ లోగో మార్పు కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా ఇంకా ఫైనలైజ్ కానట్టు మనకు తెలుస్తూ ఉంది. కేవలం ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలే తప్ప నిజంగా అధికారికంగా ప్రభుత్వం అయితే ఎక్కడ స్పందించలేదు. ఒకవేళ నిజంగా తొలగించాలనుకుంటే ఈ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఇక్కడ ఈ యొక్క కళాతోరణం అయితే ఏర్పాటు చేసే అవకాశం లేకుంటుండే. సో మనకు అది కొంత ఫేక్గానే అనిపిస్తుంది. ఇక ప్రజలంతా వీక్షించడానికి 2 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. భారీ ఎల్ఈడి స్క్రీన్లు 2 ఏర్పాటు చేసి వేదికకు ఇరువైపులా ఆ స్క్రీన్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తం మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి అయితే పరేడ్ గ్రౌండ్ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నది. 24 గంటల్లో ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ అంతా కూడా కలకల్లాడబోతుంది. ఇప్పటికే 50% పూర్తి అయిపోయినటువంటి ఈ యొక్క వేదిక అంతా కూడా ఇక 24 గంటల తర్వాత 100% పూర్తి అయ్యి ఇక ప్రసంగానికి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగానికి కావచ్చు, ఇక సోనియమ్మ రాకకు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఇక పూర్తిస్థాయి వేదిక అయితే మనకు 24 గంటల్లో సిద్ధం కాదున్నట్టు తెలుస్తోంది. సో చూద్దాం ఇంకా ఏం జరగబోతుంది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు మినిట్ టు మినిట్ అందిస్తూనే ఉంటాను. మీరైతే చూస్తూనే ఉండండి. తొలి వెలుగు కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.